హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజు అయితే నేను మీకు ఫుల్లీ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి డిటీసీపీ లేఅవుట్ని అయితే చూపించడానికి వచ్చానండి. సో ఇదేంటంటే మీకు ప్లాటింగ్ వెంచర్ అనమాట. ఇట్స్ లైక్ విల్లా ప్లాట్స్ అనుకోవచ్చు మనం. సో ఇది మీకు ఎల్పీ నెంబర్, ఫైనల్ ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. సో ఒక ప్లాట్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మనం సరౌండింగ్స్లో డెవలప్మెంట్స్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏముంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం కదా. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మీకు NH44కి 1 minute డిస్టెన్స్లోనే ఉంటుంది, అంటే 500 meters ఉంటుందండి. అండ్ మీకు NRSC ఉంది కదా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది డిటీసీపీ లేఅవుట్ అయినప్పటికీ కూడా మీకు కంప్లీట్గా మొత్తం డెవలప్మెంట్స్ అయిపోయినాయండి. సీసీ రోడ్స్ కూడా చూసుకోవచ్చు. ఇవి సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ ఎవరు కూడా సీసీ రోడ్స్ అనేవి డిటీసీపీ లేఅవుట్లో ఇవ్వరు. ఇదేంటంటే 40 feet అండ్ 33 feet రోడ్స్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మెయిన్లీ క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను మీకు క్లబ్ హౌస్ చూపిస్తాను అండ్ ఎంటైర్ సైట్ కూడా ఒకసారి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి సైట్ అనేది చూద్దాము. బట్ బిఫోర్ దట్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. ఒకసారి ఎంటైర్ వెంచర్ అంతా కూడా చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనకి 27 acresలో ఉంటుంది విత్ 362 plots. 100% వాస్తు ఉంటుందండి. క్లియర్ టైటిల్ విత్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. వీళ్ళవి ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కస్టమర్కి బెనిఫిట్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్స్ని బట్టి, బడ్జెట్ని బట్టి అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ డిటీసీపీ ప్లాట్స్ని నేను విల్లా ప్లాట్స్ అని ఎందుకు అన్నానంటే పక్కనే మీకు అన్నారం విలేజ్ ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. ఆపోజిట్లో మీకు NRSC కూడా ఉంది. సో సరౌండింగ్స్లో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. దట్టు NH44కి జస్ట్ 500 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా స్టే చేయొచ్చు, లేదంటే వీకెండ్ హోమ్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే సరౌండింగ్స్లో మనకి డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, వాటి వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో రెసిడెన్షియల్ గ్రోత్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వాటిల్లో నాట్కో, PNG, MSN ల్యాబ్స్, సింబాసిస్ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ 1800 acres, LV ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, ఇలా చాలా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ని ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇంకా ఏమన్నా రిమైనింగ్ డీటెయిల్స్ లైక్ సైట్ విజిట్ కానీ లొకేషన్ డీటెయిల్స్ అంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.